హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మనకు వీక్లీ వన్స్ మనకు వేటు న్యూస్లో ఇటువంటి సదస్సుల గురించి ఇస్తాడు. సో ఆ వారంలో ఏవైతే ఇంపార్టెంట్ సదస్సులు జరిగాయో సో వాటికి సంబంధించి మనకు వేటు న్యూస్లో ఇస్తాడు. సో వాటిని మనం చదువుకున్నట్టయితే సో మనకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో మన ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క రీసెంట్గా జరిగిన ఈ యొక్క సదస్సుల గురించే మనకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో వాటి గురించి మనం చదువుకోవాలి. సో అందులో భాగంగా మనకు ప్రీవియస్ వారం జరిగినటువంటి ఈ యొక్క ఎస్సీఓ సదస్సు గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో మనకు రాబోయే ఎగ్జామ్స్లో ఈ యొక్క సదస్సు గురించి మనకు తప్పకుండా 1 బిట్ అనేది పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే ఇటీవల షాంఘై సహకార సంస్థ 24వ వార్షిక సదస్సు కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగింది. సో మనకు ఇటీవల ఈ యొక్క ఎస్సీఓ సమావేశం అనేది ఎక్కడ జరిగింది? కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తానాలో జరిగింది. సో ఇది ఎన్నవ సమావేశం అంటే 24వ సమావేశంగా చెప్పుకోవచ్చు. మనకు ఇటీవల షాంఘై సహకార సంస్థ 24వ వార్షిక సదస్సు అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. సో ఎక్కడ జరిగింది? మనకు కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తానాలో జరిగింది. సో మరి ఇదేంటంటే మనకు ఇది రాజకీయ ఆర్థిక సహకార సంస్థ. ఇది ఒక రాజకీయ ఆర్థిక సహకార సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకు చైనా రాజధాని అయిన బీజింగ్లో కలదు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి? చైనా రాజధాని బీజింగ్లో కలదు. ఓకేనా. సో నెక్స్ట్ 2001లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేశాయి. ఏ దేశాలు కలిపి ఏర్పాటు చేశాయంటే చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేశాయి. ఎప్పుడంటే 2001లో. ఆ తర్వాత చూసినట్టయితే 2017లో భారత్, పాకిస్తాన్, 2023లో ఇరాన్, అదేవిధంగా 2024లో బెలారస్ సభ్యదేశంగా చేరడంతో మొత్తం సభ్యదేశాల సంఖ్య ఎంత ఉందంటే 10కి చేరింది. సో మనకు భారత్ మరియు పాకిస్తాన్ ఇందులో ఎప్పుడు చేరాయి? 2017లో చేరాయి. అదేవిధంగా 2023లో వచ్చేసి మనకు ఇరాన్ చేరింది. 2024 ఇప్పుడు బెలారస్ చేరింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఇటీవల 2024లో ఎస్సీఓలో 10వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? 10వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది అంటే బెలారస్. గుర్తుపెట్టుకోండి, బెలారస్. ఓకేనా. సో ఈ యొక్క బెలారస్ సభ్యదేశంగా చేరడంతో ఇందులోని దేశాల సంఖ్య 10కి చేరింది. ఓకేనా. సో ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సభ్యదేశాలను ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం నుంచి కాపాడడం. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం సభ్యదేశాలను ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం నుంచి కాపాడడం దీని యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే సో ఎస్సీఓ యొక్క అధికార భాషలు ఏంటంటే చైనీస్, రష్యన్గా ఈ యొక్క ఎస్సీఓ యొక్క అధికార భాషలుగా చెప్పుకోవచ్చు. సో జనాభా ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ సంస్థ ఇది. మనకు ఎస్సీఓ అనేది జనాభా ప్రకారంగా చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ సంస్థగా చెప్పుకోవచ్చు. ఇది మొదటగా ఎప్పుడు ఏర్పడిందంటే 1996లో షాంఘై 5గా ఏర్పడింది. ఆ తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ చేరడంతో ఇది షాంఘై సహకార సంస్థగా పేరు మార్చడం జరిగింది. సో మనకు ఇది మొదటగా ఎప్పుడు ఏర్పడింది? 1996లో మనకు షాంఘై 5గా ఏర్పడింది. ఆ తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ అనే దేశం చేరడంతో షాంఘై సహకార సంస్థగా అంటే ఎస్సీఓగా పేరు మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క సంస్థ యొక్క లక్ష్యాలను చూసినట్లయితే మనకు ఈ సంస్థాగత లక్ష్యాలను చర్చించడానికి ప్రతి సంవత్సరం సమావేశం అవుతుంది. మనకు ఈ యొక్క ఎస్సీఓ అనేది ఎప్పుడెప్పుడు సమావేశం అవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఎస్సీఓ అనేది సమావేశం అనేది ఉండడం జరుగుతుంది. అయితే రాజకీయాలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పరిశోధన, సాంకేతికత, సంస్కృతిలో సమర్థవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడం, విద్య, ఇంధనం, రవాణా, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ మొదలైన వాటిలో సంబంధాలను పెంపొందించడం, శాంతిని కాపాడడం ఈ యొక్క సంస్థ యొక్క లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి? రాజకీయాలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పరిశోధన, సాంకేతిక, సంస్కృతిలో సమర్థవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడం, అదేవిధంగా విద్య, ఇంధనం, రవాణా, పర్యాటకం, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మొదలైన వాటిలో సంబంధాలను పెంపొందించడం ఈ యొక్క ఎస్సీఓ యొక్క ప్రధాన లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటా. సో మనకు ఈ యొక్క షాంఘై సహకార సంస్థ అనేది మొదటిగా ఎప్పుడు ఏర్పడింది? 1996లో ఏర్పడింది. అయితే మనకు ఇటీవల ఈ యొక్క షాంఘై సహకార సంస్థ యొక్క 24వ వార్షిక సదస్సు సమావేశం అనేది కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తానాలో జరిగింది. సో ఇది ఏంటంటే మనకు ఇది రాజకీయ ఆర్థిక సహకార సంస్థగా చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు 2001లో ఈ యొక్క చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2017లో మన భారత్ అనేది ఇందులో చేరడం జరిగింది. భారత్ మరియు పాకిస్తాన్ 2017లో చేరింది. అదేవిధంగా 2023లో వచ్చేసి ఇరాన్ చేరింది. అదేవిధంగా 2024లో వచ్చేసి మనకు 10వ సభ్యదేశంగా ఇటీవల బెలారస్ అనేది చేరడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనకు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.